హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ పచ్చడికి కావాల్సినవి ఉసిరికాయలు, నువ్వులు, పసుపు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు వేసుకొని బాగా వేయించాలి. ఆవాలు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి. మెంతులు, జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1/2 కప్పు ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నువ్వులు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న మసాలాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వుల్లోనే పచ్చడికి సరిపోయేంతగా ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాలన్నింటినీ వేసుకుందాం. ముందుగా నువ్వుల పిండి, ఆవపిండి, ధనియా పౌడర్, మెంతులు, జీలకర్ర పౌడర్, కొద్దిగా పసుపు, కారం వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ కలుపుకున్నాక పైనుండి ఉసిరికాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని పచ్చడికి సరిపోయేంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మనకెంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.